నాకు అర్థమైతలేదు ఇది. అటో పయ్య ఇటో పయ్య మధ్యలో ఇద్దరు ముంగటోడు ఇంకోటి కూర్చున్నట్టున్నాడు. ఓడు చంద్రబాబు నాయుడు అంటాడు, ఇంకోడు ఈయనే రేవంత్ నాయుడు అంటాడు. ఈ ఇద్దరు అక్కటో పయ్య ఇటో పయ్య పెట్టి ఈ రెండు రాష్ట్రాలు ప్రతి శనివారం ఆదివారం హైదరాబాద్ లో మీకు ఏం పనిరా? చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈయన డిప్యూటీ సీఎం ఆయన కావచ్చు, మీ ఇద్దరికి హైదరాబాద్ లో ఏం పని? అసలు హైదరాబాద్ లో ఏం పెట్టుకున్నారు మీరు? ఈడొచ్చి మా పోలీసు వాళ్ళు మీకెందుకు ఉండాలి? ఎవడో తలకాయ తిరిగినోడు ఎవడని ఉండేది ఉంటే బిడ్డ మీరు ఉన్న జాగాలు ఉండారు, అటే బీక్తారు. ఇది మీరు తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నా అంటే, ఇది చాలా చిన్న అంశం కాదు, ఇది చాలా సున్నితమైన అంశం. అంటే బరి తగ్గించి ఇక్కడ మన బిడ్డను, తెలంగాణ బిడ్డను, తెలంగాణలో ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి వాళ్ళను చిన్న చిన్న యూట్యూబర్స్ అనుకుంటున్నారు మీరు. చిలికి గాలివాన్ అవుతుంది, కందిరి తేనె తెట్టను కొడుతున్నారు మీరు. లేస్తే బిడ్డ భస్మం అయిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్తున్నా, రేవంత్ రెడ్డి వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. హోమ్ మినిస్టర్ గా ఉండి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ జర్నలిస్టుల హక్కులనే కాపాడలేని దుస్థితిలో ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా నిర్వీర్యమైపోయి ఇటువంటి మాట్లాడేటోళ్లను కాపాడుకోలేకపోతే, వీళ్ళ తరఫున మనము వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా ఉండలేకపోతే చాలా ఇబ్బందుల పాలైతే తెలంగాణ.